ఇదే బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా రైల్వే లైన్లు ఎక్కువ ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత పెద్దగా రైల్వే లింక్ లైన్లు అసలు లేదు. ఈ నేరో గేజీ, బ్రాడ్ గేజీ ఇట్లాగా కొన్ని సెక్షన్స్ ఇచ్చారు, కానీ చిన్న మీటర్ గేజ్ ఇట్లాగా ఉండేటువంటి పరిస్థితులు అయితే పెద్దగా ఇవ్వలేదు. అసలు బీజేపీ ప్రభుత్వం ఈ 15 ఏళ్లలో పెద్దగా ఎక్కడ కూడా రైల్వే లైన్లు కొత్త లైన్స్ని ఇచ్చిన పరిస్థితులు ఎక్కడా లేవు. సో అయినా కూడా ఇస్తారని ఒక ఆశతోటి అద్దంకి ప్రాంత వాసులు అద్దంకి రైలు కావాలని కోరుకుంటున్నారు. సరే ఇది ఎక్కడి నుంచి ఇస్తారు, ఎలా లింక్ ఇస్తారని మాత్రం ఒక్కసారి మనం పై విషయాలన్నీ కూడా సెర్చ్ చేసుకుంటే, బేరీజ్ వేసుకుంటే మనకు అర్థమవుతుంది అనమాట. అంటే 30 ఏళ్లలో 35 ఏళ్లలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఒక కుటుంబం దానికోసం పోరాడిందని చెప్పుకోవచ్చు. మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి కుటుంబం ఒక పోరాటమే చేసిందని చెప్పుకోవాలి. సో అన్నిసార్లు అప్లై చేస్తే కానీ దాన్ని కేంద్రంలో వాళ్ళకి కొంచెం అది ఆలోచన కలిగిందని చెప్పుకోవాలి. మరి ఇలాంటి సందర్భాల్లో ఇప్పుడు అద్దంకి రైలు వస్తుందా, ఎంతవరకు సాధ్యపడుతుంది? ఒకసారి మీరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి ముఖ్యంగా కామెంట్లో మీ అభిప్రాయాల్ని తెలియజేయమనేది ఈ వీడియో సారాంశం. థ్యాంక్ యూ.